హలో ఆల్, వెల్కమ్ టు స్వాపోస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీ అయిన పాలకూర మాంసం. నేను చెప్పిన స్టెప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అవుతే ఇది చేయడం చాలా ఈజీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ఆయిల్, 3 to 4 గ్రీన్ చిల్లీ స్లిట్, 2 ఆనియన్స్ చాప్డ్, కర్రీ లీవ్స్, కొరియాండర్, 1 spoon ginger garlic paste, 1/4 spoon turmeric, 3 to 4 bundles spinach, half kg boneless mutton. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/4 స్పూన్ టర్మరిక్ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కడిగిపెట్టిన హాఫ్ కేజీ మటన్ యాడ్ చేయండి. మంచిగా కలిపి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ ఇంకా 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి కలపండి. 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ పైన మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక కడిగి కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 పాలకూర కట్టలు యాడ్ చేయండి. పాలకూర ఇంకా మటన్ మంచిగా కలిసేంత వరకు కలపండి. కలిపి 10 to 15 మినిట్స్ చిన్న మంట పైన మూత పెట్టి కుక్ చేసుకోండి. పాలకూర మంచిగా కుక్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలిపి కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసి కుక్కర్ మూత ఓపెన్ చేయండి. సాల్ట్ సరి చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం. నేనైతే హాట్ రైస్తో సర్వ్ చేసుకున్నాను. మీరు చపాతీతో కూడా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Swapo's Kitchen.